ఒకనాడు ఘటోత్కచుడు కౌరవులతో భయంకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు ఘటోత్కచుడు మరణిస్తే తప్ప తెల్లారడం అన్న మాట లేదు అని భయపడి కౌరవ సైన్యం అంతా కలిసి కర్ణుడి దగ్గరికి వెళ్లి ఘటోత్కచుడిని చంపే అని కోరుతారు. చంపకపోతే కౌరవ సైన్యం అంతా నాశనం అయిపోతుందని అంటారు. అప్పుడు కర్ణుడు, లేదు, నేను నా దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని అర్జునుని చంపడానికి ఉంచుకున్నాను, నేను చంపలేను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు ఘటోత్కచుడిని చంపకపోతే అర్జునుడితో యుద్ధం చేయడానికైనా ప్రాణాలతో ఉండాలి కదా, ఆలస్యం చేస్తే కుదరదు, కర్ణుడిని సాయం చెయ్యమని కోరుతాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి మాట కొట్టలేక ఆ శక్తి అస్త్రాన్ని గురి చూసి లాగి ఘటోత్కచుడి గుండెల మీద ప్రయోగిస్తాడు. ఆ బాణం ఘటోత్కచుడి యొక్క గుండెలు బద్దలు కొట్టి లోపల నుంచి బయటికి వెళ్లిపోయింది. నడుం నుంచి రక్తం కిందకి ఏరులా పారుతూ ఒకసారి పైనుంచి కిందకి పడి చచ్చిపోతాడు. అప్పుడు పాండవులందరూ కర్ణుడి మీద విపరీతమైన కోపంతో రగిలిపోతుంటారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడితో పరోక్షంగా పోరాడుతూ చివరికి తన రథచక్రం మట్టిలో కూరుకుపోయినప్పుడు కృష్ణుని ప్రేరణతో అర్జునుడు అతన్ని సంహరించాడు. కర్ణుని మరణం తర్వాతనే పాండవులు అతను తమ అన్నయ్య అని తెలుసుకున్నారు. ఆయనపై గౌరవంతో శోకించారు. కర్ణుని జీవితం మహాభారతంలో అత్యంత బలమైన వాడు. అతనిలో గొప్ప ధైర్యం మరియు అత్యంత దానవృత్తిని చూపిస్తుంది. అందుకే కర్ణుడిని దాన వీర శూర కర్ణ అని కూడా అంటారు. కానీ అతని పాత్ర అత్యంత విషాదభరితమైనది. ఆయన కథ ఒక వీరుని కథ మాత్రమే కాదు, అది సమాజపు అసమానతల, నైతిక సంక్లిష్టతల, ధర్మ విపర్యతలపై కరుణామయమైన ప్రతిబింబం. కర్ణుడు జయించకపోయినా గెలిచిన వాడిలా సంచరించిన వీరుడు.